హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్గా పెడుతున్నాను అనమాట. ఇక్కడ మేమందరము మా ఫ్లైట్ వచ్చే టైం అవుతుంది అని దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. మమ్మీ వాళ్ళు వేరే ఫ్లైట్కి ఈ టైంకి అయితే వెళ్ళిపోయారు. మేమున్న ఈ టైంలో వాళ్ళు ఎక్కేసారనమాట. ఖచ్చితంగా 3 అవర్స్ జర్నీ ఉంటుంది ఫ్లైట్లో. మీకు ఆ వీడియో మొత్తం నేను పెడతాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లో షాపింగ్స్ చేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. గోల్డ్, అదే 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇంకా అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఎక్కువ నాకైతే బేరమాడి వెళ్ళిపోయే వాళ్ళని చూశాను, కానీ కొనుక్కున్న వాళ్ళు చాలా తక్కువ మంది కనిపించారు. అక్కడ కాస్ట్లీ ఉంటుంది అందుకని చెప్పేసి అనిపించి. ఇది వచ్చేసి మేము ఎక్కే ఫ్లైట్ అనమాట. అది ఇప్పుడే వస్తూ ఉంది. ఇది విస్తారా అని ఫ్లైట్ పేరు. దీంట్లోనే మాకు మధ్యాహ్నం కదా, మేము 11:20కి అట్లాగా మేము బుక్ చేసుకున్నాము. 3 అవర్స్ ఫ్లైట్లోనే ఉండాలి కాబట్టి వాళ్ళే అక్కడ ఫ్లైట్లో భోజనం కూడా వాళ్ళే పెట్టారనమాట. ఫస్ట్ మేము అనుకోలేదు, మా తమ్ముడికే కదా తెలుసు. తను కూడా అనుకోలేదంట ఫ్లైట్లో పెడతారు అని. వెళ్ళిన తర్వాతే తెలిసింది. మామూలుగా ఇండిగో వాటిల్లో పెట్టరు అని చెప్పేసి అన్నారు. అంటే ఫ్లైట్ టికెట్ దీంట్లోనే, మనీకి కూడా ఫ్లైట్ టికెట్లోనే తీసేసుకున్నారు అని తర్వాత అర్థమైందనమాట. మేము ఎక్కే ఫ్లైట్ అయితే ఇదే, ఇప్పుడే వచ్చింది. మా పక్కన ఉన్నదైతే చాలాసేపు అయింది, ఇంకా అది వెళ్ళలేదు. ఇప్పుడే చిన్నగా దాన్ని వెనక్కి నెడతా ఉన్నారు. ఫస్ట్ వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళి దాని ప్లేస్లో ఉంచారనమాట. అప్పుడు అది స్టార్ట్ అయింది. నిజంగా ఒక్క రాయి కూడా ఉండకూడదంట. ఆ ఫ్లైట్స్ అవన్నీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అంత నీట్గా కిందంతా క్లీన్ చేస్తూ అట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది కదా, వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అయితే మేము విన్న విషయం అయితే, ఒకటి ఈ బుక్ చేసే కాడ బ్యాగులు అవన్నీ పెట్టే కాడ అక్కడ మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎందుకంటే నిన్న వీడియోలో చూపించాం కదా, వాళ్ళు ఎట్లా పడితే అట్లాగా లోపలికి వేస్తూ ఉన్నారు. అవి మనం ఒక వాల్యుబుల్ థింగ్స్ కానీ అట్లాంటివి కనుక వేస్తే మాత్రం అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మా మమ్మీ పచ్చళ్ళు అవి అక్కడ యూజ్ అవుతాయి అని పెట్టింది. అవి అయితే ఇంటికి వచ్చేసరికి అసలు మొత్తము కారిపోయి ప్యాకింగ్ సరిగ్గా లేక అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. ఆ ఫ్లైట్ అయితే అట్లా స్టడీగా ఉండేసి చిన్నగా రన్వేలో వెళ్తూ పైకి ఎక్కేసిద్ది అనమాట. మేము ఎక్కే ఫ్లైట్కి ముందు వర్కర్స్ లోపలికి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తున్నారంట. అందరూ వాళ్ళు ఫస్ట్ లోపలికి వెళ్తున్నారు. అవన్నీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మమ్మల్ని అలో చేస్తారు. అందుకని చెప్పేసి మేము ఇంకొంచెం వెయిట్ చేయాలి. వాళ్ళే అనౌన్స్ చేస్తారనమాట, ఇంకా మీరు వెళ్ళొచ్చు లోపలికి అని. ఆ టైం వరకు బయట నుంచోనే ఉండాలి. ఇక్కడ లాస్ట్ చెకింగ్ బోర్డులో చెక్ చేస్తారు. లాస్ట్ టైము మనకి అక్కడ బోర్డు మనము ఇస్తాం కదా, దాని పేరు కరెక్ట్గా తెలియడం లేదు నాకు. పేపర్ ఉండదు కదా, ఆ పేపర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు దాన్ని ఒకసారి చూపించాలి అని. వాళ్ళు అది చూపించినాక చెక్ చేసి తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి, హ్యాపీ జర్నీ అని చెప్పేసి అని లోపలికి పంపిస్తారు. మేమందరం రెడీ అయిపోయాము అక్కడికి వెళ్ళడానికి అని. ఫస్ట్ టైం ఎవరికైనా కొంచెం భయం వేసిద్ది కదా, మా పరిస్థితి కూడా అట్లానే ఉంది. లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది, పైకి వెళ్తే భయం వేసిద్ది అని కొంచెం అయితే నిజంగానే భయం వేసింది వెళ్ళేటప్పుడు. అట్లాగా నేను కొంచెం ఇది వీడియో వాళ్ళకి తెలియకుండా అట్లా తీస్తున్నా అనమాట. అందుకని కొంచెం డిస్టర్బెన్స్ అట్లా రావచ్చు, మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళ చెకింగ్ అయితే అయిపోయింది. అక్కడ లాస్ట్ ఫైనల్ చెకింగ్ అనమాట. అది అయిపోయింది. తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడము. ఇదంతా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్కి ఒక టన్నెల్ లాగా ఉంటుంది. ఆ టన్నెల్లో నుంచి లోపలికి ఫ్లైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మేమందరం అట్లానే వెళ్తూ ఉన్నాము, చుట్టూ అవన్నీ చూసుకుంటూ అట్లాగా.
నిన్న చెప్పినట్లుగా ఎవరైనా ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని స్ట్రెచర్స్‌లో తీసుకొనొచ్చి లోపలికి పెడుతున్నారనమాట. లోపల దింపుతా ఉన్నారు. మాకు కింద రన్‌వే కిందకి వెళ్ళి అక్కడ ఫ్లైట్ దగ్గర ఆగి అక్కడ ఫొటోస్ దిగే ఛాన్స్ అయితే మాకు రాలేదు. డైరెక్ట్‌గా వెళ్ళడం ఇంకా ఫ్లైట్‌లోకే వెళ్ళాల్సొచ్చిందనమాట. కింద బయటికి వెళ్ళి ఆ ఛాన్స్ అయితే మాకు రాలేదు. మా మమ్మీ వాళ్ళకొచ్చిందంట. వాళ్ళు వేరే బస్సులో వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి దింపి అట్లా ఎక్కించారంట. మాకైతే దగ్గరికే వచ్చేసింది డైరెక్ట్‌గా. అందుకని మేమింకా ఎయిర్పోర్ట్‌లో నుంచి డైరెక్ట్‌గా ఫ్లైట్‌లోకే ఎక్కే పరిస్థితి అయింది. ఇదంతా టన్నెల్ లాగా ఉంటుంది కదా! ఇంక అక్కడ దాకా నడుచుకుంటానే వెళ్ళాలి. మొత్తము చూసుకుంటూ చాలామంది ఫొటోస్ దిగుతా, సెల్ఫీలు దిగుతా అట్లా వెళ్తూ ఉన్నారు. మేము కూడా అట్లానే అనమాట వెళ్తూ ఉన్నాము. నేనైతే వీడియో కంటిన్యూ చేద్దాము అని వీడియో తీస్తూ ఉన్నాను. ఇంక ఇది దగ్గరికి వచ్చేసింది ఫ్లైట్ దగ్గరికి, లోపలికి వెళ్ళడానికి అనమాట. అక్కడున్న కార్లు, క్యాబ్స్ అవన్నీ ఫ్లైట్‌కి సంబంధించిన వాళ్ళని తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి తీసుకురావడానికి అటువంటివి అనమాట. మొత్తము బస్సెస్ అవన్నీ ఎక్కించడానికే తీసుకొని వెళ్ళడానికే యూజ్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి రెడీ అయ్యి అక్కడ నుంచొని ఉన్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. ఈ ఫ్లైట్ అయితే మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్లోనే వెంటనే స్టార్ట్ అయిపోయింది. త్వరగానే స్టార్ట్ అయింది. మా ఫ్లైట్ నిజంగా చెప్పాలంటే ఒక 3 అవర్స్ అంట మొత్తం జర్నీ. కానీ 2.5 అవర్లో మేము వెళ్ళిపోయాము అక్కడికి. అది చాలా స్పీడ్గా తీసుకొని వెళ్ళారని చెప్పేసి అన్నారు. మా వాళ్ళైతే హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లా ఇట్లా వెళ్తున్నారు. కానీ నేనైతే ఇంక వీడియో చూపించాలి అన్నట్లుగా నేను వీడియో తీసే పనిలోనే ఉన్నాను అనమాట మొత్తము. ఇది ఫ్లైట్ చాలా దగ్గరగా వచ్చింది. ఒక అడుగేస్తే వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ అడుగు వేయడం కూడా మీకు చూపించాము. లోపలికి ఎంట్రన్స్ అయిపోయాము ఫ్లైట్లోకి. వీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు అందరూ ఇంకా ఒక్కొక్కరికి వెల్కమ్ చెప్తూ సర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే అందరూ లోపలికి రాగానే వాళ్ళు మాత్రం వెల్కమ్ చెప్పారు. అయితే వాళ్ళని ఫొటోస్ తీయకూడదంట, వీడియోస్ కానీ అట్లా తీయకూడదని వాళ్ళు ముందే చెప్పారంట. మీరు తీసుకోండి కానీ మాకు మాత్రం తీయకూడదు అని అన్నారు. ఇంకా పైకి లోపల పెట్టే వాళ్ళు బ్యాగ్స్ అవన్నీ ఒక్కొక్కరు పెట్టుకుంటున్నారు. మాదైతే చివరి వచ్చిందనమాట లాస్ట్లో. అందుకని చెప్పేసి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ ముందుంటే అంత భయం అనిపించదంట, కానీ వెనకాల ఉండేసరికి మాకు ఇంకా కొంచెం భయం అనిపించింది. పైకి ఎక్కేటప్పుడైతే ఏం అనిపించలేదు, బాగానే అనిపించింది. పైకి ఎక్కుతున్నాము అంత ఫీలింగ్ అట్లా ఏం అనిపించలేదు, భయంగా అట్లాగా. రన్వేలో నడుచుకుంటూ హ్యాపీగా అనిపించింది. ఎక్కేసాము అని అరుచుకుంటా అట్లా ఉన్నాము. మా పక్కన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు కదా, వేరే భాష కదా. ఇంకా మేము హ్యాపీగా మాట్లాడుకుంటూ పైకి ఎక్కుతుంది, స్టార్ట్ అయిపోయింది అట్లా అని చెప్పేసి మేము అరుచుకుంటా ఎక్కామన్నమాట. అయితే పైకి ఎక్కిన తర్వాత ఫ్లైట్ పైకి ఎగురుతుంది కదా, ఎగిరిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడానికి అది కొంచెం అటు ఇటు రెక్కల్ని బ్యాలెన్స్ చేస్తూ అటు ఇటు కదిపింది. అప్పుడైతే భయం వేసింది. అమ్మో ఇప్పుడే కదా పైకి ఎక్కింది, అప్పుడే ఫ్లైట్కి ఏమన్నా అయ్యిందా, భయం పడిపోయిద్దా అన్నంత నిజంగానే అట్లా భయం వేసింది. మా తమ్ముడిని అడిగితే అదంతే మామూలే, అదేమీ ఆలోచించాల్సిన పని లేదు, అట్లా మామూలే అవుతుంది, ఏం కాదు అని అన్నారు. అక్కడే నాకైతే భయం వేసింది అయితే అక్కడే అనమాట.
బాబుకి కూడా సీట్ ఉంది, తనకి కూడా టికెట్, కానీ ఫుల్ టికెటే తీసుకున్నారు. కానీ బాబు మాత్రం తన సీట్లో కూర్చోలేదు. మా మీద కానీ మా హస్బెండ్ మీద కానీ అట్లా మా మీద కూర్చున్నారు. ఇది పైకి ఎక్కిన తర్వాత తీసిన వీడియో అనమాట. మేఘాల్లోనే వెళ్తున్నట్టు అనిపించింది. భలే మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా. ఒక రకంగా చెప్పాలంటే భయంగా అట్లా అనిపిస్తుంది, కానీ వెళ్ళేసి వచ్చిన తర్వాత బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాము అని అనిపిస్తుంది. కింద అస్సలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కింద అస్సలు కనిపించలేదు. అంటే ల్యాండ్ అనమాట, ఇల్లులు కానీ అట్లా ఏం కనిపించలేదు. చాలా హైట్ వెళ్ళిపోయింది. పైన మేఘాలలో నుంచి వెళ్తున్నట్టు అనిపించింది. ఈ మేఘాలు మాత్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్లైట్ కొంచెము కదిలినట్టు అనిపించింది. అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట మాకైతే. వీళ్ళు ఫస్ట్ పిల్లలకి ఇస్తాము అని చెప్పేసి అని ఇవి స్నాక్స్ కాదు, ఫుడ్, నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలని అడిగారు వాళ్ళే. మాకు నాన్ వెజ్ కావాలని అడిగితే ఇచ్చారు. నిజంగా చాలా టేస్టీగా బాగుంది అనిపించింది. అన్నము అంటే కలర్ రైస్ పెట్టారు, చికెన్ పెట్టారు, తర్వాత రాజ్మా కర్రీ ఇచ్చారు, బ్రౌనీ ఇచ్చారు, తర్వాత ఒక బర్గర్ టైప్లో ఒకటి ఇచ్చారు, బన్ ఇచ్చారనమాట. ఇంక వాళ్ళే స్పూన్స్ అవన్నీ ప్యాకింగ్ అంతా నీట్గా చేశారు. బాబుకి సంబంధించింది ఇది. సేమ్ మాకు కూడా సేమ్ అలానే ఇచ్చారు. సేమ్ అంతే క్వాంటిటీ కూడా. మాకైతే సరిపోదు కదా, బాబుకి పెట్టేసాము. అది తర్వాత ఇంకా మాకు బాబుకి తినిన తర్వాత మళ్ళీ మాకు ఇచ్చారనమాట. తర్వాత మేము కూడా తినేసాము. మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి ఆ ఫ్లైట్లో ఇవ్వలేదంట. ఈ ఫ్లైట్లో స్పెషల్ ఇది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఫ్లైట్లో ఇచ్చారనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందేమో మనకి తెలియదు కదా. అది మేము కూడా షాక్ అయ్యాం. మా తమ్ముడు కూడా అన్నాడు, అంతకుముందు ఎక్కానాక నాకు ఇవ్వలేదు, అప్పుడు ఈసారి ఏమన్నా కొత్తగా పెట్టారేమో తెలియదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇంకా ఇది మాది వంతు వచ్చింది. బాబుకు పెట్టేసిన తర్వాత ఇంక మేము తింటున్నాం అనమాట. ఇది ఆమె చెప్తుంది, నన్ను వీడియో తీయొద్దు అని చెప్తుంది. మీరు తీసుకోవచ్చు కానీ మమ్మల్ని తీయొద్దు అనేది. అందుకని చెప్పేసి అక్కడ స్టాప్ చేసేసాం అనమాట. 2.5 అవర్లో చాలా హ్యాపీగా జర్నీని టైం స్పెండ్ చేసాము. కొత్త ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలగలిపి ఉంటుంది కదా, ఫ్లైట్లో వెళ్తున్నామన్న హ్యాపీ అవన్నీ ఉన్నాయి అన్నమాట. కొంచెం భయము, కొంచెం సంతోషం అట్లాగా. ఇక్కడ సౌండ్ వస్తుంది, చిన్నపిల్లలు ఆ సౌండ్కి భయపడతారు అట్లా అని చెప్పేసి అని చెవులు మూసుకోమని వాళ్ళు చెవులు మూయించమని అక్కడ ఉన్న హోస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట. అందుకని చెప్పేసి మా బాబు కిందకి దిగేటప్పుడు కొంచెం మళ్ళీ సౌండ్ వచ్చింది అని చెప్పేసి అని తనే చెవులు మూసుకుంటూ అన్నాడు. ఇంకా కిందకి దిగే టైం అనమాట. అందుకని ఇక్కడ ఇల్లులు అన్నీ కనిపించినాయి. ఇదంతా ఢిల్లీకి సంబంధించిన హౌసెస్ అవన్నీ ఇక్కడ చూస్తాం మనము.
ఫ్లైట్ దిగిపోయి బయటకొచ్చేసాము. ఇది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అనమాట. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మేము చెన్నై ఎయిర్‌పోర్టే చాలా పెద్దది అని చెప్పేసి అనుకున్నాం కదా! తర్వాత ఇక్కడికొచ్చి చూస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అసలు ఇంకా చాలా పెద్దది. రాజధాని కాబట్టి మాకైతే వామ్మో! ఎంత పెద్దది అని అనిపించింది. ఇంక మేమందరం ఇక్కడ కొంచెం సేపు ఒక ఫోటో దిగుదాము, సెల్ఫీ దిగుదాం అన్నట్లుగా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఇంకా వెంటనే బయటికి ఎంటర్ అవ్వడానికే మాకు హాఫ్ అన్ అవర్, దాదాపు 1 అవర్ దాకా పట్టింది బయటికి ఎంటర్ అవ్వడానికి. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా! ఇది ఇట్లాంటివే మేము ఒక 6 దాటాము. ఇట్లాంటివే అంత దూరం ఉందన్నమాట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి బయటికి వెళ్ళడానికి. ఇది ఆల్రెడీ వెళ్తూ ఉంటుంది ఎస్కలేటరు. మనం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటివి ఒక 6, 7 దాటినట్టున్నామన్నీ. మా బాబు అయితే ఇంకా ఎన్నున్నాయి మమ్మీ అని చెప్పేసి అడిగాడనమాట. అన్నీ ఉన్నాయి అవన్నీ. ఇది 1 కిలోమీటర్ దాకా ఉంటుంది మొత్తం. అది మొత్తం స్టార్ట్ అయింది. అట్లా మేము ఒక 7 ఆర్ 6 అక్కడ కౌంట్ చేయలేదు కానీ దాదాపు అంతే ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అవన్నీ. కొంతమంది బయట ఇట్లా నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడక్కడ దగ్గర వాళ్ళు అట్లా అయితే ఉంటారేమో మరి. ఇది మా తమ్ముడు, చెల్లి, బాబుని మా చెల్లి పట్టుకుంది. వెనకాల వచ్చేసి చెల్లి వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ వాళ్ళిద్దరు వెనకాల ఉన్నారనమాట. దాని మీద నుంచుంటే అసలు కదులుతున్నట్టు అనిపించదు కానీ వెళ్తూ ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో మేము కూడా ఇంక నడుచుకుంటూ వెళ్తే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు కదా అన్నట్లుగా. అక్కడ మమ్మీ వాళ్ళు ఆల్రెడీ దిగిపోయి మా కోసం రెడీగా ఉన్నారనమాట. అందుకని మేము కూడా ఇంకా వాళ్ళని పికప్ చేసుకోవాలి కదా అని త్వరగా వెళ్దామని చెప్పేసి మేము రెడీ అవుతున్నాము. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఎస్కలేటర్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో దిగినాక ఇంకా బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోస్ మా హస్బెండ్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది చూడొచ్చు, సార్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. వాళ్ళ సార్ని చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అందుకని చెప్పేసి వాళ్ళ సార్ని కూడా ఎక్కువ నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఈ హ్యాండ్స్ అన్నీ ఒక్కొక్క షేప్లో ముద్రాస్ అనుకుంటా అవన్నీ అక్కడ అట్లా పెట్టేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. మనం అక్కడ ఇచ్చాం కదా, ఆ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇలా కలెక్ట్ చేసుకొని ఇంకా వీటిల్లో పెట్టుకొని అన్నీ చూసుకొని ఇంకా బయటికి తీసుకొని వెళ్ళడమే అనమాట. మేము అన్నీ చాలా బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఒకటి మిస్ అయింది. ఎట్లాగో కొంచెం దూరం వెళ్ళినప్పుడే ఒక 3-4-5 అడుగులు వేసినప్పుడే గుర్తొచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటే మధ్యలో పెట్టేస్తున్నారు. ఆల్రెడీ ఇవి తిరుగుతూ ఉంటుంది. మేము చాలాసేపు అయింది వెళ్ళేసరికి, అందుకని అక్కడ ఆగిపోయి వాళ్ళే తీసి అవన్నీ బయట పెట్టారనమాట. మేము వెళ్ళి అవన్నీ చూసుకొని కలెక్ట్ చేసుకున్నాం. ఒక బ్యాగ్ ఎట్లాగో మిస్ అయిపోయింది అనుకున్నాం కానీ అట్లా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆ బ్యాగ్ అక్కడే ఉంది. తీసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అని బస్సులో వెళ్ళాము. ఇది కూడా మొత్తం ఎయిర్పోర్ట్లో భాగమే. ఇది మొత్తం కూడా బస్సులో వెళ్ళడానికి మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కి. అదే చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి మమ్మీ వాళ్ళు అందరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇంకా వేరే ఆటో ఆ టైప్లో క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాము. ఇది క్యాబు, మర్చిపోయాను. ఇది ఢిల్లీ బయట ఇదంతా. ఇదైతే క్యాబు. ఆ వీడియో మిస్ అయినట్టుంది. మేమైతే బస్సులో వెళ్ళామన్నమాట మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందని చెప్పాం కదా. తర్వాత ఇది రైల్వే స్టేషన్లోకి వచ్చిన తర్వాత ట్రైన్లో వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ చండీగఢ్కి ట్రైన్లో ఒక 3 అవర్స్ జర్నీ ఉంది. ఈ 3 అవర్స్ జర్నీలో ఇక్కడ కూడా మాకు స్నాక్స్, ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇచ్చారు. మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారనమాట. స్నాక్స్ ఏమేమి పెట్టారని చూపిస్తున్నాను మీకు. శాండ్విచ్, ఇది నాకైతే నచ్చలేదు.
అది టేస్ట్ కూడా బర్గర్ టైప్లోనే ఉంది, మరి నాకు అది నచ్చలేదు. ఇది వచ్చి టీ కిట్ ఇచ్చారు. నాకు టీ అలవాటు లేదు కాబట్టి నేను పాల పౌడర్ ఇచ్చారనమాట. అందులో తర్వాత టీ ఉంటుంది కదా బ్యాగు, అది ఇచ్చారు. నేను టీ బ్యాగ్ యూస్ చేయలేదు. పాల పౌడరు, షుగరు ఆ రెండు కలుపుకొని పాలు పెట్టుకున్నాడు. ఇదేమో మిక్చర్ అనమాట. ఇది టేస్ట్ బాగానే ఉంది, అది తిన్నాము. ఇది వచ్చేసి వెన్న అంటారు కదా, చీజ్, ఆ చీజ్ ఇచ్చారు. తర్వాత టమాటా కెచప్ ఇది ఇచ్చారు స్నాక్స్లో. తర్వాత ఫుడ్లో కూడా నాన్ వెజ్ వెజ్ అని అడిగారు. నేనైతే వెజ్ తీసుకున్నాను. నాకైతే అస్సలు నచ్చలేదు ఫుడ్ అయితే. ఒక చపాతీ తిన్నాను. పప్పు వచ్చేసి అసలు కర్రీలో సెట్ అవ్వలేదన్నమాట. అన్నం కొంచెమే పెట్టారు. మనం అక్కడ అన్నం ఎక్కువ తింటాం కదా, వాళ్ళైతే అసలు కొంచెమే పెట్టారు. చపాతీలు అయితే ఒకటి 2-3 చపాతీలు ఇచ్చారు, కానీ అన్నం అయితే చాలా తక్కువ పెట్టారు. మనకు అన్నం అలవాటు ఉంటుంది కదా, అందుకని కొంచెం ఇబ్బంది అయిందన్నమాట. టేస్ట్ కూడా అంతగా బాగాలేవు అవన్నీ, కానీ తప్పదు కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇంక ఎయిర్పోర్ట్లో అయిపోయిన తర్వాత ఇట్లా ట్రైన్కి ఒక 3 అవర్స్. మా బాబు ట్రైన్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో, ఏడుస్తాడేమో అనుకున్నాం, కానీ లేదు, చక్కగా ఎంజాయ్ చేసి ఆడుకున్నాడు. అట్లాగా ట్రైన్లో కూడా మా మమ్మీ వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కేసారు తెలియకుండా. తర్వాత వేరే ప్లేస్లో ఆగినాక ముందు స్టేషన్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఆగి తర్వాత మమ్మల్ని కలిసారనమాట. అది కొంచెం మమ్మల్ని టెన్షన్ పెట్టింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గబక్కన తొందరలో అదే ట్రైన్ ఏమో అనుకొని ఎక్కేసారు వాళ్ళు, మేము కూడా ఎక్కేసాము. తర్వాత ఇది కాదు అని లోపల వాళ్ళు చెప్పేసరికి మేము దిగిపోయాము. దిగిపోయిన తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళు దిగలేకపోయారు. ఇంకా ట్రైన్ కదిలిపోయింది, ఇంక వెళ్ళిపోయారు. అయితే మా తమ్ముడు వాళ్ళతో ఉన్నారు. మమ్మీ, పెద్దమ్మ, మా తమ్ముడు, వాళ్ళు ముగ్గురే దాంట్లో ఉన్నారు. సరే నెక్స్ట్ స్టేషన్లో దిగుతారు అని అన్నట్టు కాన్ఫిడెన్స్తో వెనకాలే మళ్ళీ ఈ ట్రైన్ వచ్చింది. ఇంకా ఈ ట్రైన్లో మేము ఎక్కేసామన్నమాట. మాకు మనీ పెట్టింది అది. మేము ఆ రోజు వచ్చేసరికి 11 అయింది. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 4కి మేము స్టార్ట్ అయ్యింది. అట్లా ఇట్లా చేసేసి నైట్ 11 అయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇది చండీగఢ్ ఈ రోడ్లు అనమాట అవన్నీ. చండీగఢ్ గురించి కూడా ఒక వీడియో తీయాలి, అంత బాగుంది, పీస్ఫుల్గా ఊరు. ఒకసారి ట్రై చేస్తాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.